హైదరాబాద్లోని పలు హోటల్స్లో ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇటీవల మెహఫిల్, పిస్తా హౌస్, షాగ్ హౌస్లో ఐటీ తనిఖీలు జరిగాయి. సోదాల్లో భారీగా నగదు, డాక్యుమెంట్స్ గుర్తించారు. దీంతో హోటళ్ల ఓనర్లతో సంబంధాలున్న వారిపై ఐటీ ఫోకస్ పెట్టింది. ఉడ్బ్రిడ్జ్ హోటల్ ఓనర్ హర్షద్ అలీఖాన్ను ప్రశ్నించిన అధికారులు పలు వివరాలు రాబట్టారు. పిస్తా హౌస్ సహా ఇతర హోటల్స్తో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై విచారిస్తున్నారు. హైదరాబాద్లోని పలు హోటల్స్ ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, హైదరాబాద్లోని ప్రముఖ హోటల్స్ పై ఐటీ అధికారులు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఉంచుతున్నారు. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలతో పాటు ఆ హోటల్స్ కొనసాగిస్తున్నటువంటి కార్యకలాపాల మీద మెయిన్ గా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల మెహఫిల్ సంబంధించినటువంటి రెస్టారెంట్లతో పాటు ఆ తర్వాత పిస్తా హౌస్, ఆ తర్వాత షాగ్ హౌస్ సంబంధించినటువంటి హోటల్స్ లో, ఆ తర్వాత యజమానుల ఇళ్లలో కూడాను సోదాలు కొనసాగించారు. సుమారుగా 3 రోజుల పాటు ఈ సోదాలు కొనసాగించినప్పుడు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆర్థిక అవకతవకలు కూడా పాల్పడినట్లు ఇప్పటికే ఐటీ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కీలకమైనటువంటి డాక్యుమెంట్లను గుర్తించి వాటిని విశ్లేషించినప్పుడు అందులో కొంతవరకు అనుమానాస్పద లావాదేవీలను కూడా ఐటీ అధికారులు గుర్తించారు. సో ఇదే నేపథ్యంలో వివిధ హోటల్స్ సంబంధించినటువంటి యజమానులతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించినట్టు ఐటీ అధికారులు గుర్తించడంతో ప్రధానంగా వారి మీద కూడా ఇప్పుడు ఫోకస్ ఉంచారు. అయితే నిన్న రాత్రి ఉడ్బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీఖాన్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేసి ఆయన్ను విచారించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పిస్తా హౌస్ తో పాటు ఇతర హోటల్స్ తో ఆయనకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు. ఇటీవల పిస్తా హౌస్ కు సంబంధించినటువంటి యజమాని నివాసంలో సోదాలు చేసినప్పుడు ఆయన వద్ద డాక్యుమెంట్స్ సీజ్ చేసినటువంటి సందర్భంలో ఆ డాక్యుమెంట్స్ కు సంబంధించిన అంశంలో హర్షద్ అలీఖాన్ కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించడంతో పాటు ఈ ఇద్దరికి ఉన్నటువంటి సంబంధాల మీద కూడా ప్రజెంట్ ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి హర్షద్ అలీఖాన్ కు మధ్య తర్వాత పిస్తా హౌస్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏంటి, ఏ పర్పస్ మీద ఈ ఆర్థిక లావాదేవీలు కొనసాగే అన్నటువంటి అంశాల మీద కూడా ప్రధానంగా విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇదే నేపథ్యంలో పిస్తా హౌస్ సంబంధించినటువంటి హోటల్స్ తో పాటు ఇతర హోటల్స్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల మీద విచారణ చేసినటువంటి ఐటీ బృందం కొన్ని అవకతవకలను గుర్తించింది. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఉడ్బ్రిడ్జ్ హోటల్ యజమాని మీద సోదాలు జరిగాయి, ఆయన విచారించారు. ఇక రానున్న కాలంలో మరికొంతమంది హోటల్స్ యజమానుల మీద కూడా ఇదే తరహా విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. లక్ష్మీకాంత్. రైట్, థ్యాంక్ యూ శశి.